అవని అయితే ఇంక మీనాక్షికి ఇచ్చిన మాట ప్రకారం ఇంక గుళ్ళో అయితే సీతారాముల కళ్యాణంకి నాన్న వస్తాడు అని చెప్పని అంటుంది. కానీ అవని ఇంటికి వెళ్ళిన తర్వాత రాజేశ్వరి అన్న మాటలకైతే ఇంక తను రాడేమో అనిపిస్తూ ఉంటే ఇంక చక్రధర్ అయితే నేను వస్తానమ్మా అని చెప్పని మాటిస్తాడు. ఇంకా అంతా పూజకి సిద్ధం చేసుకొని ఇంక మీనాక్షి అలాగే అవని ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటే ఇంకా చక్రధర్ అయితే రాకుండా చాలాసేపు లేట్ అయిపోతుంది అని చెప్పనని కంగారు పడుతూ ఉంటే ఇంక పూజ అయితే ఇంకా అవని మీరిద్దరైనా జరిపించేయండి అని చెప్పి మీనాక్షి కూడా అంటుంది. ఇంకా ఆఖరి నిమిషంలో ఇంకా రాజేంద్ర ప్రసాద్ చక్రధర్ని తీసుకొని ఇంక గుడిలోకి వస్తాడు. ఇంక రాజేంద్ర ప్రసాద్ ఇంకా నడుస్తూ ఉండడంతో ఇంక శారదాకు కూడా అయితే చాలా సంతోషం వేస్తుంది. ఈ సీతారాముల కళ్యాణం వల్ల నా భర్త కూడా నడుస్తున్నాడు అని చెప్పనని ఇంకా అక్కడికి చక్రధర్ని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ వచ్చాడని చెప్పని ఇంకా రాజేశ్వరి అయితే నా కాపురంలో నువ్వు కూడా నా కాపురం తీయాలని చూస్తున్నావా అన్నయ్య అని చెప్పనని రాజేంద్ర ప్రసాద్ని కూడా అడుగుతుంది. ఎంతైనా తను నీకు రెండో భర్త, కానీ తను మొదటి తను భార్య, తను ఏదో కోరిక కోరింది అనుకోకుండా నేను పంపి నువ్వు అని చెప్పని నువ్వు అంటున్నావు. నీకే వదిలేసి తన భర్తని తనే వెళ్ళిపోయింది అన్నట్టుగా నువ్వు ఎందుకు ఆలోచించకూడదు అన్నట్టుగా మాట్లాడేటప్పటికీ అందరూ ఒక్కటయ్యి నా కాపురాన్ని నాశనం చేశారు కదా అని చెప్పనని ఇంకా పల్లవికైతే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇంకా నేనే తనని మేడ మీద నుంచి తోసేసానన్న విషయాన్ని అందరికీ చెప్పేస్తాడేమో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పటికీ అవనికే తెలిసిన దానికే నాకు నా చేత ఇంట్లో పనులన్నీ చేపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కానీ కమలకి కానీ తెలిసిందంటే కనీసం నన్ను ఇంట్లో మనిషిగా కూడా చూడరు అన్నట్టుగా ఇంకా తను బాధపడుతూ ఉంటే ఇంకా రాజేంద్ర ప్రసాద్ అందరూ కలిసి కూర్చొని మీనాక్షి చక్రధర్ల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తారు. ఇంకా అవని అయితే తన తల్లి మాట ఇచ్చిన దానికి చాలా సంతోషపడుతుంది. ఇంకా మీనాక్షి అయితే నా కోరిక నెరవేరిపోయింది, ఇంకా నేను బయలుదేరుతాను అవని అంటే ఒక 2 రోజులు నేను ఉండొచ్చు కదమ్మా అంటే వద్దమ్మా, నేను ఇక్కడ ఉండిన దానివల్ల కొంతమందికి మనస్పర్ధలు వచ్చి కాపురాలు కూడా కూలే పరిస్థితి ఉంటుంది, నేను దూరంగానే ఉండి బ్రతకనివ్వండి నన్ను అని చెప్పని ఇంకా అవని వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతుంది.